ఈ కార్యక్రమం చూసి మాకు కూడా చాలా సంతోషం ఉంది. ఎందుకంటే ప్రార్థన సేవ చేస్తాం, వాస్తవం 4 గదులు మనం చేస్తాం. ఇప్పుడు మనకు తెలుసు మదర్ తెరిసా గారు మాట చెప్పారు, వీటిని ప్రార్థన చేసే పెద్దవాళ్ళకి సాయం చేయాలన్నారు. ఈ సహకారానికి వచ్చిన నిజంగా చెప్పాలంటే నేర్చుకోవాలి. ఎంతోమంది ఉన్నారు వేరే కాదు, ఒక్కసారి పరిచయం మొత్తం మా కార్యక్రమం దగ్గరికి వచ్చి చూసి నేను మీ కూడా సహకారంగా ఉంటానంటే చూడలాగా పిలిచిన పలకను పిలవకపోయినా వచ్చారు. మేము ఏపీసీ డిసి డబ్ల్యూసీ పాస్టర్ ఫిలోసఫీ దాకా వచ్చాము. ఎందుకంటే అన్నం అంతా పట్టుకొని అవసరం లేదని సామెత ఉంటుంది. అది ఒక మెరుగుపరిచేసారు. ఆయన గుణ లక్షణాలు ఏంటంటే కేవలం పాస్టర్గా ఉండాలనే ఉద్దేశం కాకుండా సమాజంలోకి వెళ్ళాలి. సమాజంలోకి వెళ్ళిన తర్వాత మనుషుల తాలూకు బాధ పరిస్థితులన్నీ తెలుసుకుంటుంటాయి. ఇది ఎందుకు చెప్తుంటే ఇలాంటి వారు ఉండవలసిందే. ఎందుకంటారా, ఇప్పుడు క్రైస్తవులను దానికి అంటున్నదండి. ఇప్పుడు క్రైస్తవులో కొన్ని చర్చల విషయంలో, కొన్ని గాలి విషయం, మీకు తెలిసిన విషయం ఇదంతా. ఎందుకంటే ఆ విషయంలో కూడా తీసుకోవాలి. అలాగని ఒక తెగకే కాకుండా అందరినీ కలుపుకుంటూ పోవాలి. మేము అనుకుంటున్నాను నిజంగా చెప్పాలంటే పార్లమెంట్లో కూడా ఉండాలని నేను మీరు చెప్తున్నారు కదా, ఉండాలి. మన తరఫున అడిగిన ఒక మాట ఎవరండి, అధికారం అనేది లేకుండా ఎక్కడికి వెళ్ళలేము కదా. ఆ అధికారం దైవం ద్వారా ఇంటికి వచ్చింది. ఎందుకంటే మీరు అన్నారు కదా ఇందాక మీరు ఉంటారంటే కంపల్సరీగా ఉంటామండి. ఎందుకుంటాము, సమాజానికి సేవ చేసినప్పుడు మీరు నిలబడిపోతే అలాగే అప్పుడు మా సేవ కూడా విలువే ఉంటుంది. చెప్పండి ఒకసారి. ఒక మనిషిని ప్రార్థన ద్వారా నిలబెట్టాలి, సహకారం కూడా నిలబెట్టాలి. నిజంగా నిలిచారు కానండి ఆ మాటకు తిరిగిలేని విషయం అని నిజంగా చెప్పండి. అన్నాడు కంటికి ఒంటికి కన్యే దేహం ఎరువు అని యేసుప్రభు చెప్పారు. యేసుప్రభు గారికి ఒక మాట చెప్తారండి, నేను పరిచయం చేయించుకోవడానికి రాలేదు, చేయటానికి వచ్చానన్న. ఈ మాట ఎంత విలువైంది. అనేకుల కొరకు నా ప్రాణ పెట్టాను. ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు కొంతమంది చడిసిపోతుంటారు. ఎందుకంటే నాకెందుకు వచ్చిందని. ఇప్పుడు అలా కాదు, నేను ఉంటాను అంటే అందులో ఒక డేట్ ఉందంటే తెగింపు ఉందండి. అంటే తెగింపు ద్వారా ఏమంటే కొన్ని కార్యాలు కనబడతాయి. ఎవరి మటుకు నాకెందుకు నేను వెళ్ళిపోయిన పరిస్థితి చాలా చూసుకుని ఈరోజు నేను ఉంటానన్న మాట నిజంగా ఆ దేవుడు ఇచ్చినట్టు ధైర్యం అంతా నేను మాకు మాట చూసండి. నేను 8 రోజులు సేవ చేస్తాను. ఇదంతా ఒక ప్రాజెక్ట్ అయితే మరొక ప్రాజెక్ట్ ఏంటంటే దీన్ని అందించిన సహకారం శంకర్ ఫౌండేషన్. ఈరోజు భారతదేశంలో వాళ్ళు ఒక పునాదులు వేసుకుంటూ వెళ్ళారు. అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా వారికంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నారు. గతంలో కూడా